అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక విమానం కుప్పకూలిపోయింది. మేఘాని ప్రాంతంలో ఒక విమానం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం కుప్పకూలిపోయినట్టుగా అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1:17 ఈ విమానం టేకాఫ్ అయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరినటువంటి ఈ విమానం బయలుదేరిన కాసేపటికే కుప్పకూలిపోయింది. దాదాపుగా 625 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోవడంతో పూర్తిగా అక్కడ ప్రమాద తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. భారీగా నల్లటి పొగ వ్యాపించి ఉంది. అలాగే అక్కడికి వెంటనే ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి, అంబులెన్స్లు కూడా చేరుకున్నాయి. ఎవరైతే గాయపడి ఉన్నారో వారిని హుటాహుటిగా అక్కడి నుంచి హాస్పిటల్కు తరలించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక రకంగా ఇది తీవ్ర స్థాయిలో జరిగినటువంటి ప్రమాదంగానే చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్. ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏ విధంగా కూలిపోయిన తర్వాత మంటలు భారీ స్థాయిలో పైకి వ్యాపించినటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ ప్రమాద సంఘటన అనేది జరిగింది. అలాగే జనావాసాల మధ్యలో ఈ విమానం కూలిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఎంతవరకు తీవ్రత ఉంది, ఎంతవరకు ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు కానీ ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి కాసేపు సమయం వేచి చూడాల్సిన అవకాశం కనిపిస్తోంది. అధికారిక సమాచారం ఇంకా బయటకు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియాకు చెందినటువంటి A1171 విమానం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దానికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. విమానం బయలుదేరిన తర్వాత టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏ విధంగా కూలిపోయింది అనేది మనం చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది అక్కడికి వెంటనే చేరుకున్నటువంటి సహాయక సిబ్బంది ఏ విధంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అండ్ అక్కడ కూలిపోయిన తర్వాత సంఘటనా స్థలంలో ఏ విధంగా భారీగా పొగ వ్యాపించింది, చుట్టూ కూడా నల్లటి పొగ ఏ విధంగా వ్యాపించింది, జనావాసాల మధ్యలోంచి ఏ విధంగా పొగ బయటకు వస్తుంది అనేటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. దీన్ని బట్టి ప్రమాద తీవ్రతను మనం అంచనా వేయొచ్చు. ఒక రకంగా భారీ స్థాయిలోనే ఈ ప్రమాదం సంభవించింది, తీవ్ర స్థాయిలోనే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా అయితే వేయొచ్చు. కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మరొకసారి మా ప్రతినిధి రాజు అందుబాటులోకి వస్తున్నారు. రాజు, ప్రమాద తీవ్రత అయితే మీరు చెప్పినట్టుగా ఇందాక భారీ స్థాయిలో ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే సంఘటనా స్థలం వద్ద జరుగుతున్నటువంటి ఆ సహాయక చర్యలను మనం చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతోంది. సంఘటనా స్థలంలో ఇంకా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఫైర్ సిబ్బంది. అక్కడి నుంచి కొంతమందిని మటుకు హాస్పిటల్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. అలాగే మరొక రైట్ బాక్స్ లో మనం చూడొచ్చు, రైట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్ లో విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం రైట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్ లో చూస్తున్నాం. విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే మళ్లీ కిందికి వాలిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా కిందికి దిగిపోయి అక్కడ కూలిపోయినటువంటి దృశ్యాలు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అప్పుడే టేక్ ఆఫ్ అయినటువంటి విమానం వెంటనే కూలిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. దీన్ని బట్టి ప్రమాద స్థాయి ఏ విధంగా జరిగి ఉంటుంది అనేది కూడా ఆ మంటల స్థాయి మనం చూస్తే చెప్పొచ్చు. చాలా తీవ్ర స్థాయిలోనే ఈ ప్రమాదం అనేది సంభవించింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జనావాసాల మధ్య ఈ ప్రమాదం జరగడంతో ప్రమాద స్థాయి తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా అంచనా కూడా వేయలేకపోతున్నాం. అధికారులు కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన ఇంకా వెలువరించలేదు. కాబట్టి ఎంతవరకు అక్కడ ప్రాణ నష్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. కాబట్టి మరికొంత సమయం వేచి చూడాల్సిన అవకాశం కనిపిస్తోంది. అలాగే మాజీ సీఎం ఆఫ్ గుజరాత్ విజయ్ రూపానీ కూడా ఈ విమానంలోనే ప్రయాణిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. వీటన్నిటికీ కూడా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరకాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిన అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ మనం చూస్తూ ఉన్నాం అహ్మదాబాద్ సమీపంలో జరిగినటువంటి ఈ ప్రమాద సంఘటనా స్థలంలో పూర్తిగా అక్కడ విమానం కూలిపోయినటువంటి సంఘటనా స్థలం దగ్గర నుంచి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఇప్పటికే మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ భారీ స్థాయిలో అక్కడ పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల జనావాసాలు ఉండడంతో అక్కడ ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం జరిగింది, ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే వేగంగా అక్కడ కొనసాగుతున్నాయి. హుటాహుటిన అక్కడి నుంచి ప్రమాదానికి గురైన వారిని హాస్పిటల్ కు తరలిస్తూ ఉన్నారు, వారికి వైద్యం అందిస్తూ ఉన్నారు.
దాదాపుగా 242 మంది ఈ విమానంలో ప్రయాణికులున్నట్టుగా చెప్తున్నారు. 12 మంది సిబ్బంది కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. మధ్యాహ్నం 1:17 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఏ విధంగా కూలిపోయింది అనేది మనం ఆ దృశ్యాల్లో చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. మరొక వైపు సంఘటనా స్థలంలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. గుజరాత్లో ఒక విమానం కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక ఫ్లైట్ క్లాష్ అయింది. ఘటనా స్థలంలో భారీ పొగ వ్యాపించింది. నల్లటి పొగ పరిసర ప్రాంతాలను పూర్తిగా కమ్మేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి, ప్రమాద తీవ్రతకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి దొంతు రమేష్ అందిస్తారు. రమేష్, పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరవలసిన ఎయిర్ ఇండియా 171 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. కొద్దిసేపట్లోనే టేకప్ అయిన కొద్దిసేపట్లోనే కుప్పకూలిపోయింది. సుమారు 625 ఫీట్ హైట్ తోటి మొత్తం కుప్పకూలిపోయింది. టేకప్ అయ్యే సమయంలో ఎయిర్పోర్ట్ నుంచి కొద్ది దూరం 174 నాట్స్ వేగంతో, అంటే దాదాపు 322 కిలోమీటర్ల వేగంతో టేకప్ తీసుకుంటున్న నేపథ్యంలోనే మొత్తం కుప్పకూలిపోయింది. అందులో 242 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు, ఒక 10 క్రూ కూడా ఉంది. మొత్తం కలిపితే 242కు పైగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఏ విధంగా ఉన్నారు, కొంతమంది ఆసుపత్రి పాలైన క్షతగాత్రులకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. విమానం కుప్పకూలిన ప్రాంతంలో మేఘాని ప్రాంతంలో కుప్పకూలింది. అక్కడ భవనాలు కూడా ఉన్నాయి. ఆ భవనాల మీద కుప్పకూలిన ప్రాంతంలో చాలా మందికి గాయాలు కూడా అయినాయని చెప్తున్నారు. సో మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అడిగి చేరుకుంది. ఒకసారి మనం చూస్తే ఎయిర్ ఇండియా 171 ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ఇది. మొత్తం ఇది అహ్మదాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ కనెక్టింగ్ ఫ్లైట్. టైప్ ఆఫ్ కోడ్ B78 మోడల్ కలిగింది. ఇది అహ్మదాబాద్ నుంచి బయలుదేరడానికి ముందు ఎయిర్ ఇండియా దీని ఆపరేటర్. ఎయిర్ ఇండియా ఇక్కడ ఒకసారి మనం ఫ్లైట్ ట్రాక్ చూస్తే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ B78 మోడల్, దాదాపు స్పీడ్ 174 నాట్స్లో ఇది ప్రయాణిస్తుంది. అంటే దాదాపు 322 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ డ్రీమ్ లైనర్ 625 ఫీట్ హైట్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఈ ఇంటర్నేషనల్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకప్ అయింది. టేకప్ అయిన కొద్దిసేపట్లోనే కుప్పకూలిపోయిందని చెప్తున్నారు. సో మొత్తం మీద విమానానికి సంబంధించి దట్టమైన పొగలు, మేఘాని ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ ఉంది. సహాయక బృందాలు చేరుకుంటున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రావు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇప్పటికే పంపించారు. అక్కడ ఏం జరుగుతుంది, దట్టమైన పొగలు వ్యాపించి కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్న నివాస ప్రాంతాల్లోనే కుప్పకూలిపోయినట్లు సమాచారం ఉంది. 625 ఫీట్ల నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం మూలంగా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రధానంగా అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. ఆయన ఇంకా అతనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు సమాచారం అయితే అతను ఉన్నట్లు సమాచారం ఉంది. విజయ్ రూపాని ఎట్లా ఉన్నారనే సమాచారం ఇంకా పౌర విమానయాన శాఖ కూడా ప్రకటించలేదు. కొద్దిసేపటి క్రితం ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిందని ఎయిర్ ఇండియా అఫీషియల్ ట్విట్టర్లోనైతే ఒక పోస్ట్ కనిపించింది. పౌర విమానయాన శాఖ మంత్రి కూడా దాన్ని ధృవీకరించారు. ప్రధానంగా వల్లభాయ్ ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాలు చాలా పగడ్బందీగా నడిపిస్తారు. సాంకేతిక పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నడిపిస్తారు. కానీ అక్కడ కొద్దిసేపటి క్రితం ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా లేవు. వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో టేకప్ తీసుకునే ముందు కూడా దాన్ని పర్యవేక్షించారు. 2 క్యాప్టెన్లు కూడా సీనియర్ క్యాప్టెన్లు ఉన్నారు. క్రూ కూడా 10 మంది ఉన్నారు. సీనియర్ క్యాప్టెన్లు అందించిన సమాచారం ప్రకారం ఎప్పటికప్పటికి ఫ్లైట్కి సంబంధించిన సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏది కూడా తలెత్తలేదని చెప్తున్నారు. జస్ట్ టేకప్ అయిన 625 ఫీట్ల పైకి వెళ్ళగానే సాంకేతిక పరమైన లోపాలు తలెత్తింది. ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది. ఏం కనిపించలేదు, దట్టమైన పొగలు. అక్కడ ఉన్న ఫైర్ ఇంజన్కి సంబంధించి ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎమర్జెన్సీ డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేశారు. అప్పటికే పెద్ద ఎత్తున పొగలు అంటుకున్నాయి. ఫ్యూయల్ కూడా ఫుల్గా ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఫ్యూయల్ కూడా ఫుల్ ట్యాంకులు ఉంటాయి. కుప్పకూలిపోవడం మూలంగా ఒక్కసారిగా ఫ్యూయల్ ట్యాంక్లో కూడా నిప్పంటుకొని పెద్ద ఎత్తున పొగలు, మంటలు వ్యాపించాయి. మంటల్లో ప్రయాణికులు చిక్కున్నారు. 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. 10 మంది క్రూ ఉంది, 2 కెప్టెన్లు ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు. ఆ పైలట్లకు సంబంధించి కూడా కుప్పకూలిపోయే ముందు కూడా ఎటువంటి సమాచారం కూడా గ్రౌండ్ క్లియరెన్స్కి ఇచ్చిన తర్వాత కూడా కెప్టెన్ల నుంచి ఎటువంటి సమాచారం సాధారణంగానే టేకప్ అయింది. టేకప్ అయిన కొద్దిసేపట్లోనే కుప్పకూలిపోవడం పట్ల
చాలా దిగ్భ్రాంతి విషాదం మిగిలింది ఆ మేఘాని ప్రాంతంలోని. ఇంకా సమాచారం రావాలండి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎవరైనా గాయాలతో బతికున్నారా, లేదా కుప్పకూలిపోయిన ప్రాంతంలో భవనాలు ఉండడం వల్ల అక్కడ ఎంతమంది గాయాలయ్యాయి, వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. టేకప్ అయిన కొద్దిసేపట్లోనే విమానం టేకప్ అవుతున్న క్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంటే టెక్నికల్ ఇష్యూస్ రావడం మూలంగానే ఇటువంటిది తలెత్తింది. అందులో ఉన్న ప్రముఖులలో విజయ రూపాని ఉన్నారు, మాజీ సీఎం గుజరాత్కి సంబంధించి చాలామంది ఇంకా ప్రముఖులు కూడా ఉన్నారు చెప్తారు. పూర్తిగా ప్రయాణికులకు సంబంధించిన జాబితా వస్తే తప్ప అందులో ఎవరున్నారు. లండన్కు సాధారణంగా అహ్మదాబాద్ నుంచి చాలామంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు చాలామంది వెళ్తారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా వెళ్తారు. బిజినెస్ క్లాస్ మొత్తం ఫుల్ అని చెప్తున్నారు. చాలామంది ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు కూడా ఈ ఫ్లైట్లో ఉన్నారని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే తెలియరావాల్సింది ఎవరు అందులో, ఇంకా ప్రముఖులు ఎవరున్నారు, దానికి సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రధానంగా ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది.